మొలక దశకు చేరుకుంటాయి. ఈ దశలో మనం ప్రధాన పొలాన్ని కూడా తయారు చేసుకోవాలి. దీనికోసం 4-5 సార్లు బాగా దుక్కి దున్ని, అంటే మెత్తడి దుక్కి వచ్చే వరకు దున్నుకొని, ఇటు చూసినా 2 మీటర్లు, అంటే మొక్కకి మొక్కకి మధ్య కానీ లేదా వరుసకి వరుసకి మధ్య కానీ 2 మీటర్లు దూరం ఉండేటట్లుగా మార్కింగ్ చేసుకొని, అడుగు నుంచి అడుగున్నర లోతు వెడల్పు కల, అంటే అడుగున్నర లోతు పొడవు వెడల్పు పరిమాణం గల గుంతలు తీసుకోవాలి. ఆ గుంతలో ముందుగా తయారు చేసుకున్న పశువుల ఎరువు, అంటే ఒక అర ట్రక్కు పశువుల ఎరువుకి ఒక 2 బ్యాగులు, అంటే దాదాపుగా 80 నుంచి 100 కిలోలు వేపపిండి, 10 కిలోలు ట్రైకోడర్మా విడి కలిపి ఒక వారం 10 రోజులు నీడలో మగ్గనిచ్చినట్లయితే ఆ ట్రైకోడర్మా విడితో కూడిన పశువుల ఎరువు తయారవుతుంది. ఆ పశువుల ఎరువును ప్రతి మొక్కకు కూడా, ప్రతి గుంతకు కూడా 1 కిలో చొప్పున వేసుకోవాలి. అదేవిధంగా దాదాపుగా 40 రోజులు లేదా 45 రోజులు వయసు కలిగిన నారు మొక్కలను మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. నాటేటప్పుడు వేరుకి ఎలాంటి డ్యామేజీ జరగకుండా చక్కగా పాలిథిన్ కవర్ని కత్తిరించి ఆ వేరు మట్టి ముద్దతో సహా ఈ యొక్క తీసిన గుంతలో మధ్య భాగంలో పెట్టి గుంతను పశువుల ఎరువుతో పాటు కలిపి నింపుకోవాలి. ఈ విధంగా మనం మొక్కలు నాటుకోవచ్చు. ఇలా నాటిన మొక్కలకు 4-5 రోజులకు ఒక తడి ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. సుమారుగా నెల తర్వాత ప్రతి గుంతకు లేదా ప్రతి మొక్కకు కూడా 100 గ్రాములు యూరియా, 50 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకొని తడులు ఇస్తున్నట్లయితే మొక్కలు వేగంగా పెరుగుతుంటాయి. అయితే మొక్క పెరిగే దశలో 2 నుంచి 3 అడుగులు ఎత్తు దాటిన తర్వాత తల కొన భాగాన్ని ఒక 2 అంగుళాలు కత్తిరించి వేయాలి. ఈ విధంగా చేయటం వల్ల ఎత్తు పెరగకుండా పక్క కొమ్మలు ఎక్కువ వస్తాయి. పక్క కొమ్మలు కూడా ఎప్పుడూ కూడా 2 అడుగులకు మించకుండా కొనలను కత్తిరించుకుంటున్నట్లయితే మన మొక్క గుబురుగా పెరుగుతుంది. ఈ విధంగా 3వ నెలకి చూసినట్లయితే ఎక్కడైనా ఆకు తొలుచు పురుగు కానీ లేదా గొంగళి పురుగులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అవి రాకుండా ముందు జాగ్రత్తగా 1500 ppm కలిగిన వేప నూనెను 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్టు